దీనికి ఇంటి దగ్గర తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కారణం. తల్లిదండ్రులు చెడ్డగా ఉన్నారు కాబట్టి పిల్లలు చెడ్డగా ఉన్నారని కాదు ఇక్కడ. తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే ప్రతి కుటుంబంలోనూ గతంలో గంపెడు సంతానం ఉండేది. 5, 4, 3 ఇలా ఉండేవాళ్ళు. క్రమంగా ఏమైందంటే కుటుంబంలో సంతానం 1 మ్యాక్సిమం 2కి పరిమితమైంది. సో పుట్టిన పిల్లల్ని అపురూపంగా పెంచుకోవటం అనేది బాగా ఎక్కువైంది. పిల్లల్ని అపురూపంగా పెంచుకోవటం, వాళ్ళు ఏమడిగితే అది ఇవ్వటం, వాళ్ళ డిమాండ్లు సాధించుకోవటం, డిమాండ్లని సాధించి పెట్టడం అనేది తల్లిదండ్రుల ప్రధాన డ్యూటీగా అయిపోయింది. దానివల్ల ఏంటంటే పిల్లాడి క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినా సరే తల్లిదండ్రులు ఏమనలేకపోతున్నారు. ఒక రకంగా బలహీనపడుతున్నారు. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, పిల్లలతో ఉండే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వలన వాళ్ళు బలహీనంగా తగ్గుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు తల్లిదండ్రులు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. టీచర్ మాట వింటలేదు, టీచర్లను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే టీచర్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు ఏమన్నాళ్ళు, మా పిల్లవాడికి బాగా చదువు వచ్చాడు చూడండి అన్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు బాగా చదువుకున్న తల్లిదండ్రుల శాతం తక్కువ ఉండేది. కుటుంబంలో ఒకళ్ళో ఇద్దరు చదువుకునేవాళ్ళు. ప్రతి తల్లిదండ్రి కూడా టీచరు చాలా గౌరవప్రదమైన స్థానం. టీచర్ చెప్తే పిల్లాడు వింటాడు, పిల్లల్ని బాగా తీర్చిదిద్ది వాళ్ళు గైడ్ చేస్తారని తల్లిదండ్రులు బాగా నమ్మేవాళ్ళు. దాంతో ఏమైందంటే ప్రతి వాళ్ళు వెళ్ళి టీచర్ల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని బాగా చెప్పండి, మా వాడు అల్లరి చేస్తున్నాడు, మీరు చెప్తే వింటాడు అని తల్లిదండ్రులు కూడా టీచర్లకి గౌరవప్రదమైన స్థానం ఇస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా టీచర్ల పట్ల గౌరవభావం పోవటం వలన పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. రెండోది ఏంటంటే టీచర్లకి పిల్లలకి ఉన్న సంబంధం. రెండో విషయం మాట్లాడుకుందాం, ఇందా చెప్పాము. టీచర్లకి పిల్లలకి ఉన్న సంబంధం ఏంటంటే గతంలో టీచర్లు ముందే చెప్పుకున్నట్టుగా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాళ్ళు, డిసిప్లిన్తో ఉండేవాళ్ళు. వాళ్ళ డిసిప్లిన్ పిల్లల్ని మోటివేట్ చేసేది. టీచర్ ఎలా ఉండాలి? పిల్లల్ని గైడ్ చేయగలగాలి, పిల్లల్ని మోటివేట్ చేయగలగాలి, పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉండాలి. గతంలో టీచర్లని ఐదో తరగతి నుంచి 10వ తరగతి వరకు పనిచేసే టీచర్లు, 6 నుంచి 10వ తరగతి అంటే హై స్కూల్ స్థాయిలో పనిచేసే చాలామంది టీచర్లని పిల్లలు తమ జీవితకాలంలో మర్చిపోలేకపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని అంత అమితంగా ప్రభావితం చేసేవాళ్ళు. ఎలా ప్రభావితం చేసేవాళ్ళు? పిల్లల్లో ఉన్న ఇన్హెరెంట్ టాలెంట్స్, అంతర్గతమైన నాలెడ్జ్ని టీచర్లు గ్రహించేవాళ్ళు, వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు? స్పోర్ట్స్లో రాణిస్తారా, లేకపోతే క్రియేటివ్ వర్క్లో రాణిస్తారా, ఒక కథకుడుగాను, రచయితగాను, లేకపోతే నవలిస్ట్గాను రాణిస్తాడా, ఒక క్రీడాకారుడిగా రాణిస్తాడా? ఇలాంటివి పిల్లల్లో ఉన్న అభిరుచుల్ని తల్లిదండ్రుల కంటే టీచర్లే కనిపెట్టేవాళ్ళు. టీచర్లు వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు. స్కూల్ స్థాయిలో వాళ్ళకి ఒక లైన్ని చూపించేవాళ్ళు, ఒక దారిని చూపించేవాళ్ళు. దానివల్ల టీచర్లు చాలామంది టీచర్లని పిల్లలు మర్చిపోలేకపోయేవాళ్ళు. వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు పలానా టీచర్ వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, పలానా టీచర్ వల్ల నేను లెక్కలు నేర్చుకున్నాను, నేను చిత్రకారుడిగా రాణించడానికి నా స్కూల్లో ఉన్న పలానా డ్రాయింగ్ టీచర్ ప్రేరేపించారు, ప్రోత్సహించారు అని ఇలా చెప్పుకునే సందర్భాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇటీవల కాలంలో అవి ఎక్కువగా కనిపించట్లేదు. గతంలో ఏదైనా గొప్ప విషయాన్ని చెప్పాలంటే టీచర్ మీదే ఆధారపడేవాళ్ళు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు, టీచర్లు ఇంగ్లీష్ స్కూల్ లెవెల్ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడే టీచర్లను చూసి చాలామంది ఇంగ్లీష్ పట్ల అభిమానం పెంచుకునే వాళ్ళు మనం చూసాం. గతంలో ఇంగ్లీష్ టీచర్ల క్వాలిఫికేషన్ ఏంటంటే చాలామంది ఎస్ఎల్సీ చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇటీవల కాలంలో ఉన్న డాక్టరేట్లు పొందిన వాళ్ళకంటే కూడా అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైన సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. దాంతో ఏంటంటే విద్యార్థులు బాగా ప్రేరణ పొందేవాళ్ళు. అంటే టీచర్ల స్టాండర్డ్ కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో పడిపోయింది. టీచర్ల స్టాండర్డ్ పడిపోవటం వల్ల కూడా స్టూడెంట్స్ వాళ్ళని గౌరవించట్లేదు.